హలో సార్, నమస్తే. నమస్తే నమస్తే సార్. శ్రీనివాస్ గౌడ్ నా పేరు. బీజేపీ జ్యోతి గారు ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేస్తున్నారు. ఈసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ చూసి అంతా కూడా కరప్షన్, అవినీతి, మార్పు ఉండాలి సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీ పోరు నగార మోగడంతో వివిధ రాజకీయ పార్టీ పక్షాలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నల్లగొండ మొదటిసారిగా కార్పొరేషన్గా ఏర్పడడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని 48 డివిజన్లలో దాదాపుగా అన్ని మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని వివిధ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు 33వ డివిజన్ కుమ్మం జ్యోతి వెంకరెడ్డి గారు విస్తృతంగా బీజేపీ పక్షాన ప్రచారం చేస్తున్నారు. మేడం చెప్పండి, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన లభిస్తుంది, ఏం చెప్తున్నారు, మీరు ఓటర్లను ఏమడిగి ఆ ఓటు అభ్యర్థిస్తున్నారు? 33 డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు కుమ్మం జ్యోతి వెంకటరెడ్డి అండి. గడప గడప ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అవుతుర్రు. మహిళలు కానీ, యువత కానీ, మార్పు కావాలి, మాకు నిరుద్యోగం కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వంతో వస్తున్నాయి. కాబట్టి ఈసారి కంపల్సరీ మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అంటేనే అభివృద్ధి చెందాలని అందరికీ తెలుసు. ఎందుకంటే యూత్ పిల్లలకి అందరికీ తెలుసు. ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి టీఆర్ఎస్కి ఇచ్చిన, తర్వాత కాంగ్రెస్కి ఇచ్చిన, ఇప్పుడు కంపల్సరీ మీ బీజేపీకి ఇస్తామని చెప్పేసి చెప్తారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము వచ్చేసి వాళ్ళు చెప్పిన దాని ఇంతకుముందు కన్నారు, మేము అది చేసినాం, మేము అంతకంటే ఎక్కువ కూడా మంచిగా చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తున్నామండి. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. బీజేపీ జిల్లా అధినాయకత్వం నుంచి, జిల్లా అధ్యక్షుల నుంచి, నాయకుల నుంచి ఎటువంటి సహకారం ఉంటుంది? మాకు మంచిగా సహకారం అంటే మా పార్టీ పరంగా మంచి రెస్పాన్స్ ఉందండి. పార్టీ పరంగా రెస్పాన్స్ ఉంది. ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ అభిమానులు కూడా కార్యకర్తల నుంచి కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా వస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అధిగమించాలంటే ఏ విధంగా అంటే ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. బీజేపీ ఏమో కొద్దిగా అంతర్గత పోరుతో నల్గొండ జిల్లాలో రగులుతున్నట్టుగా వివిధ వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా నెగ్గుకొస్తున్నారు అనుకుంటారు? ఏం చెప్తారు దాని గురించి? అంటే వాళ్ళ అధికార పార్టీ ఉన్నా కానీ ఇక్కడ ఉండేవాళ్ళు అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చాలా బాగుందండి. స్వచ్ఛంగా మేము ఉన్నాం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తున్నారండి. వార్డు ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్తారు? జ్యోతి వెంకటరెడ్డి గారు 33వ డివిజన్ ప్రజలకి మీరు చెప్పేటటువంటి ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? మేము ఏంటంటే స్ట్రీట్ లైట్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీ టెస్ట్ కానీ, ఇవన్నీ వాటర్ కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నామని చెప్తున్నాం. అందరికంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం, ఎప్పుడు సర్వీస్ చేస్తాం, పక్కనే ఉంటాం అని చెప్పేసి చెప్తున్నామండి. రైట్, ఇది మొత్తానికైతే 33వ డివిజన్ కార్పొరేటర్గా బీజేపీ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి కుమ్మం జ్యోతి వెంకరెడ్డి గారు ఉన్నటువంటి డివిజన్లో నెలకొన్నటువంటి అన్ని సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్స్, స్ట్రీట్ రోడ్స్, ఇవన్నీ సమస్యలు తీర్చడంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మరోసారి బీజేపీ పార్టీ అంటే నల్గొండ బల్దియా ఏర్పడిన తర్వాత ఈ నిధులన్నీ కూడా కార్పొరేషన్కి రావాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కార్పొరేషన్కు నిధులు వస్తాయి. కాబట్టి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది, అక్కడి నుంచి నిధులు వస్తాయి. తప్పకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి మేయర్ పీఠం ఒకవేళ బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు 48 డివిజన్లో మెజార్టీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది. నిధులు కాబట్టి నల్గొండని అభివృద్ధి చేస్తామని తాను చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాగర్, 33వ డివిజన్ నల్గొండ. మున్సిపాలిటీ బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యం. మోడీ ఇచ్చే నిధులు మాత్రమే మున్సిపాలిటీల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థల నిధులన్నీ కూడా మోడీ ఇచ్చినాయి. ఇంకోటి అమృత్ పథకం కిందగా ఎన్నో నిధులు నల్గొండకి ఇచ్చారు.
ఇది బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క సీట్లను పోటీ ఉపయోగించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులో గెలుస్తారు, వాళ్ళు పనిచేస్తారు. తప్పకుండా 33వ వార్డు నా వ్యక్తిగతంగా ఏంటంటే నేను 33వ వార్డు నివాసం ఉంటా. 33వ వార్డుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జ్యోతి గారు తప్పకుండా అత్యధిక మేరతో గెలుస్తారు. మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.